ఓం నమో నారాయణాయ. అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనీషా తెలుగు అమ్మాయి. అంతా ఎలా ఉన్నారండి? నేను సూపర్గా ఉన్నాను. ఇదిగోండి, మేమైతే మా ఇంటి దేవుడైన కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామన్నమాట. ఆల్రెడీ మా ఫ్యామిలీ వాళ్ళంతా మార్నింగే వెళ్ళిపోయారు వెహికల్ తీసుకొని. మేమైతే ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి లేట్గా వచ్చారు, అందుకోసమే వాళ్ళు మార్నింగ్ వెళ్తే మేము ఆఫ్టర్నూన్ ఇద్దరు బయలుదేరామన్నమాట. మాతో పాటు పిల్లలు లేరేంటని డౌట్ రావచ్చు మీకు. వాళ్ళు కూడా మా డాడీ వాళ్ళతోనే వెళ్ళిపోయారనమాట, ముగ్గురు. మేమిద్దరు అయితే ట్రైన్లో ఇలా వెళ్ళాము. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోతూ ఉన్నామన్నమాట. అది ఏంటో తెలియదు కానీ గుడి దగ్గరికి రాగానే అదొక వైబ్రేషన్ అనమాట బాడీలో. చూసారా తేరు ఎలా ఉందో? కొత్తగా వేసారనమాట ఈ గోల్స్, అవే రథానికి చక్రాలు కొత్త వేసున్నారు. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కదా తేరు. ఇంకా తేరు రోజు చూడాలి, అసలు రెండు కళ్ళు చాలవన్నమాట. బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి కదా, మన వరల్డ్లోనే ఫస్ట్లో ఉందన్నమాట కదిరి తేరు అనేది. ఎక్కడా లేదనమాట ఇంత పెద్ద తేరు, ఇక్కడే కదిరిలోనే ఉంది. మేమైతే చూడండి ఇక్కడైతే ఇంక ఎంటర్ అయిపోతూ ఉన్నాము. మా ఆల్రెడీ ఫోన్ చేస్తూ ఉన్నారనమాట మా పిల్లలు, ఇంకా రాలేదని. మాకు కూడా అదే బెంగగా ఉంది. మా చిన్నోడైతే వెళ్ళాడు కదా, వాడు ఏడుస్తాడో ఎక్కడో ఏమో అని చెప్పేసి. కాకపోతే ఇంకా బాగానే ఉన్నాడు కానీ కనిపించలేదని చెప్పేసి కొంచెం మూడీగా ఉన్నాడంట. అందుకోసం ఎప్పుడు వస్తుందా టెంపుల్ అని వెయిట్ చేస్తున్నాము. అసలు ఇప్పుడు డేలో కన్నా నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది అనమాట, లైటింగ్స్ అన్నిటికీ. అసలు కదిరి అనేది ఒక మెరుపు మెరుస్తుందని చెప్పొచ్చు. మేము ఎంటర్ అయిపోయాం చూడండి కదిరి భక్తులు అంటే కదిరి నరసింహస్వామికి భక్తులంతా ఇప్పుడు ఫుల్ వస్తూ వెళ్తూ హడావిడిలో అయితే ఉంటారనమాట. కదిరి తేరు అంటేనే అదొక వైబ్రేషన్ అనమాట. ఇంకా మా అన్నయ్య వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ తప్పకుండా వస్తారు. మేమంటే కొంచెం అటు ఇటు చూసుకొని వస్తాము, ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మేము పిల్లలు కన్వీనియంట్గా ఉండేటట్టు వచ్చి వెళ్తూ ఉంటాము. అంటే తేరుకు ముందన్నా వస్తాము, తేరు తర్వాత అయినా వస్తాము. బ్రహ్మోత్సవాల టైంలోనే వెళ్తాం కానీ కాకపోతే కొంచెం చూసుకొని వెళ్తూ ఉంటాం అనమాట. వెళ్ళేదేం ఎవ్రీ ఇయర్ పక్కా వెళ్తుంటాము. ఇంకా మాకైతే ఇంకా మా ఆయన అక్కడే కాలేజ్ ఒకటి జాయిన్ అయ్యాడు అనమాట, బీఈడీకి. అందుకోసమే 1 మంత్కి ఒకసారి వెళ్తున్నట్టు ఉందన్నమాట మాకైతే. అంతకుముందు అయితే ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాల టైంలో వచ్చి వెళ్తూ ఉంటుంది తేరుకి. మా చిన్నప్పుడు అయితే మిద్దెలెక్కి మరీ చూసేవాళ్ళం అనమాట తేరుకి. అసలు ఆ దవనం స్మెల్కి మొత్తం అట్లా రథం మీదకి వేస్తూ ఉంటారు కదా, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట తేరు అనేది. అప్పట్లో ఇంత ఫెసిలిటీస్ అయితే లేవు. అంటే నిచ్చెనలు వేసి మిద్దెలెక్కి అలా ఎండకలా ఉండేవాళ్ళము, కానీ ఇప్పుడు అలా కాదు, బాగుందన్నమాట. బాగా రేకులు వేసారు, మిద్దెలు ఎక్కాల్సిన అవసరం లేదనమాట. అంటే అప్పట్లో పాత ఉండేవి, ఇప్పుడు అన్నీ కొత్తవి ఇదైతే వేయించారనమాట. చాలా అంటే చాలా బాగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. ఎవరైనా భక్తులు అంటే నరసింహస్వామి భక్తులు అయితే పక్క వచ్చి వెళ్ళి చూస్తూ ఉంటారు, కానీ భక్తులు అంటే నరసింహస్వామి కాపులు కాని వాళ్ళు అయితే రారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారైనా చూడండి కదిరి తేరు. అసలు సూపర్ అంటే సూపర్గా జరుగుతుంది. అసలు ఆ జనాలు ఆ వైభవం చూడాలంటే అసలు మాటలో చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది అనమాట నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. మేము వెళ్ళిన రోజు గరుడ వాహనం అయితే జరిగిందనమాట ఆ రోజు. ఇక్కడ చూసారా, మనకి వెళ్ళిన వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇలాగా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారనమాట. పిల్లలది డ్యాన్స్లు, కోలాటాలు ఇలా బోలెడు. అక్కడ మేము చూద్దామని చెప్పేసి వెళ్తే మా వాడు వాళ్ళని చూస్తూ డ్యాన్స్ చేస్తూ అంటే నాట్యం చేస్తూ ఉంటాడు అనమాట. వాడికి వచ్చిన రీతిలో వాడు చేస్తున్నాడు. అది కూడా మంచిదే కదా, పిల్లలకి చూసి నేర్చుకుంటున్నాడు అనమాట. ఊరికే సైలెంట్గా అయితే ఉండట్లేదు మొద్దులాగా. వాళ్ళ భంగిమలు చూసి వీడు కూడా ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నాడు చూడండి. మాకైతే చాలా ఫన్నీగా అనిపించి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తుంటారా? మా వాడైతే చూసిన ప్రతిదీ వాడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. ఇంట్లో కూడా సాంగ్స్ వస్తుంటాయి కదా, అవైనా సరే ఏదైనా భజన చూసినా కూడా అది కూడా భజన చేస్తాడనమాట. ఈ మధ్య అయితే భక్తి చాలా ఎక్కువైపోయింది మా వాడికి. పడగానే స్వామి అయ్యప్ప అంటాడు, మరి శ్రీరామ అంటాడు తుమ్మినప్పుడు. ఇలా కొన్ని చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే వాడికి మనం చెప్పక్కర్లేదు, వాడు చూసి నేర్చేసుకుంటున్నాడు. చాలా యాక్టివ్గా ఉన్నాడు, తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాడు అనమాట. పక్కన వాళ్ళని చూసి తొందరగా అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. అది
అది కూడా ఆ ఛానల్లో పెడుతూ ఉంటాడు. ఇక్కడ చూసారా డెకరేషన్ ఎంత వెరైటీగా ఉంది కదా. అక్కడ చూసారా కోకోనట్ అనమాట, కొబ్బరికాయలు అయితే కట్టారు వాటిలో. అసలు ఆ తోట ఎలా వచ్చిందో ఏంటో, అసలు పడితే ఎలాగ కింద పడుకొని ఉంటారు కదా, తలాలు వలుగుతాయేమో అని చెప్పేసి డౌట్ వచ్చింది నాకు. అందుకోసమే ఒక క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ దర్శనానికి అయితే పెద్ద క్యూ అయితే నిలబడింది, ఇంక లేట్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్తూ ఉన్నాం. చూసారా అక్కడ వరకు క్యూ ఉంది. ఇంకా జస్ట్ అప్పుడు 4:30 అయింది. 5:30కి అలాగ ఓపెన్ చేస్తారు. మేము వెళ్ళేపటికి క్లోజ్ అయిపోయింది అనమాట. అందుకోసం బయటకు వెళ్ళేసి భోంచేసామన్నమాట. అక్కడికి గుళ్ళో అయితే భోజనాలు అయితే పెడతారు, కానీ మేము వెళ్ళేపటికి లేవన్నమాట, కంప్లీట్ అయిపోయాయి. అందుకోసమే నేను మా వారు వెళ్ళేసి బయట అయితే తినేసి వచ్చాము. ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు క్లిప్పు మొబైల్ అయితే అలా ఉండదన్నమాట టెంపుల్లోకి. అందుకోసం ముందే ఫొటోస్ వీడియోస్ దిగుదామని చెప్పేసి తీసుకుంటూ ఉన్నాము. మా తమ్ముడు అయితే మిస్ అయిపోయాడు అనమాట. మా తమ్ముడు తేరు రోజు వస్తాను అని చెప్పాడు. మా అన్నయ్య మాతో వచ్చాడు, కానీ మళ్ళీ తేరు రోజు కూడా, అంటే తేరు వచ్చి ఇవ్వాలే 10 అనమాట, 10వ తారీఖు తేరు, కదిరి తేరు. అప్పుడు వెళ్ళారు మా అన్నయ్య మా తమ్ముడు. ఇది అప్లోడ్ చేసేప్పటికి మరి తేరు రోజు అప్లోడ్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను, చూడాలి. ఇది వచ్చేసి భోజనాలు పెడతారనమాట. ఇందులో భక్తులందరికీ ఇక్కడే భోజనాలు అయితే అరేంజ్ చేశారనమాట. భోజనాలు మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అన్నమాట. అంటే ప్రతిరోజు పెడతారనమాట. ఈరోజు పెడతాం ఈరోజు పెట్టడం అనేది లేదు, డైలీ పెడుతూనే ఉంటారు. కాకపోతే టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైం ప్రకారము చూస్తున్నారా. మా ఆఫ్టర్నూన్ చూసేపటికి తక్కువ జనాలు ఉన్నారు కదా. అలాగా చీకటి పడుతూ ఉండగా భక్తులు అయితే మామూలుగా లేరనమాట, ఫుల్ ఉన్నారనమాట. అసలు వస్తున్నారు వెళ్తున్నారు. లైట్స్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అసలు కదిరి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ లైటింగ్ వెలుగులో అయితే బాగా కనిపిస్తుంది అనమాట టెంపుల్. ఎప్పుడు చూడు డెకరేషన్ భలే చేస్తారు అసలు లైట్స్తో. నాకు చాలా ఇష్టం అనమాట. ఎక్కడ ఇంత బాగా చూడలేదు, కదిరిలో మాత్రమే చూస్తున్నాను. మా చిన్నప్పటి నుంచి మేము వస్తూ ఉంటాం కదా ఎవ్రీ ఇయర్, ఎప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు రొటీన్ అయితే పెట్టరనమాట లైటింగ్ డెకరేషను. వెళ్ళిన ప్రతిసారి కొత్తగా పెడుతూ ఉంటారు. ఈ డెకరేషన్ కూడా అంటే పూలతో చేస్తారు కదా, పూల డెకరేషన్ అయితే అసలు రోజు ఒక్కొక్క మోడల్ అనమాట. ఇప్పుడు ఆ టెంపుల్కి అక్కడ కట్టారు కదా, అది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా తీసేసి మళ్ళీ కొత్త తోరణాలు అయితే కడతారనమాట. అన్నీ న్యాచురల్ ఫ్లవర్సే, ఏది ప్లాస్టిక్ అయితే వాడరు, అన్నీ న్యాచురల్ ఫ్లవర్స్తోనే చేస్తారనమాట. అక్కడ రూమ్స్ కూడా ఉంటాయి, అంటే వీటికి మాలలు కట్టడానికి అలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే వాళ్ళకి రూమ్స్ అయితే అక్కడ ఉంటాయన్నమాట. ఆ రూమ్స్లో మాలలు కట్టి డైలీ కట్టేసి దేవుడికి అయితే పెడుతూ ఉంటారు. ఇంకా మేమైతే ఇంకా చిన్నగా టెంకాయ తీసుకొద్దామైతే వెళ్ళాము. వెళ్తుంటే మా వాడు బొమ్మల కోసం లాగుతూ ఉన్నాడనమాట. ఏంటో కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత లేదనమాట. అంటే టెంపుల్కి వెళ్ళామని ప్రశాంతంగా ఉంది, కానీ పిల్లలు అనమాట. ఆడ దర్శనానికి వెళ్దాము అని టెంకాయ తీసుకుందామని బయటకు వచ్చాను. బయటికి రాగానే ఇక చూడండి బొమ్మ తీసుకోవాలని గొడవ. ఇంకా అక్కడే పడి ఏడుస్తున్నాడు, కూర్చుంటున్నాడు. ఇంకా కాదంటే పడుకుండిపోతాడు ఆడే. ఇంక చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం చేశారు ఈ అబ్బాయిని అనేటట్టు బిహేవ్ చేస్తాడనమాట. అందుకోసమే ఒక జేసీబీ అయితే తీసుకున్నాము. అది కూడా చూడండి నేను మొయ్యాలన్నమాట, వాడిని మోయడమే కాక మరి అది కూడా అనమాట. అది బకెట్ పోయిందంటే అది పెట్టమని ఉంటే రోడ్లో పెడుతూ ఉన్నాను. మా వారైతే ముందుకు చూసుకొని అని అరుస్తూ ఉన్నారనమాట. బాబు ఉన్నాడు కదా, జాగ్రత్తగా వెళ్ళాలి, వెహికల్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ జస్ట్ ఫోటో దిగుదామని చెప్పేసి ఉంటే చూడండి అలాగా మామిడి బొమ్మ కొనిచ్చే వరకు ఒక బాధ అయితే కొనిచ్చిన తర్వాత ఇంకో బాధ అనమాట. కొనిచ్చేంత వరకు కొని లేదని ఏడుస్తాడు, కొనిచ్చిన తర్వాత ఇక చూడండి ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవాలన్నమాట బొమ్మతో. ఇంకో విషయం చెప్పనా, దర్శనానికి కూడా తీసుకెళ్ళామన్నమాట బొమ్మలు మేము. అంటే ఆ జేసీబీ కాక ఇంకొక లారీ కూడా తీసుకున్నానండి మಣ್ಣు వేసి వేయడానికి. అది కూడా తీసుకొని బొమ్మలు తీసుకొని కూడా దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ చూసారా ఇంకా చెప్పాను కదా బోల్డ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి. మెయిన్ ఎంట్రన్స్ ముందు అయితే కోలాటం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ పిల్లలు అయితే వేస్తూ ఉన్నారు. అసలు ఒక్క బ్యాచ్ కాదు, అక్కడ బోల్డ్ అనే బ్యాచ్లు అయితే ఉన్నారనమాట. 1 by 1 నైట్ వరకు చేస్తూనే ఉన్నారనమాట. అరౌండ్ 12 వరకు అయితే జరిగాయి అన్నమాట. కోలన్న ఇవన్నీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవైతే
చాలా బాగా జరుగుతుంది. టైంపాస్ మాత్రం అట్లనే అంటే బాగా అవుతుంది అనమాట. చూడ్డానికి బోల్డ్ అని ఉంటాయి అనమాట అక్కడ కార్యక్రమాలు. ఇంక ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర సెల్ఫీ అయితే తీసుకుంటూ ఉన్నాము. అసలు నేను బ్యాక్ సైడ్ ఫోటో తీసుకుందాం అనుకుంటే, అంటే బ్యాక్ కెమెరా నుంచి ఫోటో తీసుకుందాం అనుకుంటే మనుషులు వస్తూనే ఉన్నారు, అవ్వలేదు, ఇంక ఇది అవ్వదు అని చెప్పేసి ఇంక బయలుదేరిపోయాము. చెప్పాను కదా, ఇక్కడ చూడండి మళ్ళీ పిల్లల బ్యాచ్ అయిపోయింది, మళ్ళీ అంతలోనే మరి లేడీస్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ బోల్డ్ అంతమంది ఉన్నారు. అసలు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు గోవిందా గోవిందా అని అరిచి గొంతు కూడా ఇదైపోయిందనమాట. అక్కడికి వెళ్ళేపటికి ఆ ఊపు అనేది వచ్చేస్తుంది అనమాట. దేవుడి మీద మనసు లగ్నం చేస్తే ఇంక అలానే ఉంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం అనమాట. కదిరికి వెళ్ళి వచ్చిన తర్వాత పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి బాడీలో. ఇంకా చూడండి మళ్ళీ తేరుకైతే వెళ్ళిపోయాము. నేను మా పాప మాత్రమే వెళ్ళిపోయాము. మా హస్బెండ్ వాళ్ళు రమ్మంటే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాము. కాళ్ళు నొప్పిస్తున్నాయి రామంటే నేను మా పాప తీసుకొని వెళ్ళాను అనమాట. నేను టెంకాయ కొట్టించుకొని వద్దాము అని చెప్పేసి వెళ్ళాను. కాయ అయితే అక్కడ తీసుకొని కొట్టేశాను కూడా. ఇది చూసారా, ఇదే అనమాట దేవుడికి రథం లాగడానికి. ఎంత పెద్దగా ఉంది తెలుసా, అసలు మనం 2 చేతులతో పట్టుకున్నా కూడా అవ్వదన్నమాట. అదంతా టెంకాయ తాడు ఉంటుంది చూడు, వాటితో కట్టున్నారు. ఎంత లావు, ఎంత పెద్దగా ఉంది చూడండి. హైట్ చూసారా, తేరు హైట్ ఎలా ఉందో. బొమ్మలు కూడా ఎంతో కలగా ఉన్నాయి కదా. మామూలు టైంలో అయితే క్లోజ్ చేసి పెట్టుంటారు అనమాట. రేకులు ఇవన్నీ వేసేసి క్లోజ్ చేసి పెడతారు. బ్రహ్మోత్సవాల టైంలో మాత్రమే ఓపెన్ చేసి క్లీన్ చేసి మరీ పెయింట్ చేస్తారనమాట. ఈసారి అయితే అక్కడ రథానికి చక్రాలు అనేవి కొత్తవి వేస్తున్నారు, కొత్తవి చేశారు. స్మెల్ అయితే బాగుంది అసలు అక్కడ. ఇంకా దేవుడే వచ్చి కూర్చున్నాడా అన్నట్టు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది. ఎందుకంటారు తెలుసా పెద్దోళ్ళు, మన పాజిటివ్ అంటే పూజ చేసుకుంటే కానీ టెంపుల్స్కి వెళ్తే కానీ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని చెప్పేసి ఎందుకంటారో మనం అక్కడికి వెళ్తే కానీ అర్థం కాదనమాట. చూసారా, ఇది మోకు ఎంత బాగుందో, ఎంత దూరం పెట్టారు చూడండి. మొత్తం రథోత్సవం రోజు పట్టుకొని అంత లాగుతారనమాట భక్తులు. చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు అయితే దవనం వేసాక తండ్లాడిపోయే వాళ్ళం అనమాట. అంటే దవనము తేరు మీద వేయాలని చెప్పేసి అట్లే ముందు వరకు వెళ్ళి మరీ వేసి వచ్చేవాళ్ళం అనమాట జనాల్లో. అలాగే అప్పట్లో చాలా బాగుండేది. ఇప్పుడు మా పిల్లలు అయ్యారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జనాల్లోకి వెళ్ళట్లేదు. కానీ అప్పుడైతే వెళ్ళి దవనము తేరు మీద పడేంత వరకు మనశ్శాంతి ఉండేది కాదు. అప్పుడు తేరు మీద పడ్డాకే అదొక కుదుట పడేది అనమాట. దర్శనానికి వెళ్ళేసి బయటకు వచ్చాము. ఇంకా బయటకు వచ్చేసాక తిన్నామన్నమాట. తిని రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా మళ్ళీ గరుడ వాహన ఉత్సవం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఎంట్రన్స్లో ఉన్నాడనమాట. టెంపుల్లో నుంచి బయటకు అయితే వచ్చాడు. ఇది మెయిన్ గేట్ ముందు అయితే కరెక్ట్గా అక్కడ రాగానే స్వామివారు అయితే వచ్చారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు దర్శనం ఎంత బాగా అయిందంటే చాలా బాగా చేసుకున్నాము అనమాట. కాకపోతే ఫోన్ అలౌ లేదు, కానీ మీకు చూపించడానికి స్వామివారిని చూడాలి, అలానే చూడాలనిపిస్తూ ఉంటుంది. మా అదృష్టం ఏంటో కానీ ఇంత జనాల్లో కూడా మాకు దర్శనం అనేది చాలా బాగా అయింది. దాదాపు 10 నిమిషాల పాటు స్వామివారిని అయితే అలానే చూస్తూ ఉండిపోయాము. మామూలుగా అయితే సడన్గా ఇంకా అలా చూడగానే అలాగా ఇంకెళ్ళండి వెళ్ళండి అని దొబ్బేస్తారు. కాకపోతే మాకు ముందే విఐపి అయితే వచ్చారనమాట. అలానే నిలబడిపోయాము. వాళ్ళదయ్యే వరకు ఇంకా కదలరు కదా, అలాగే నిలబడిపోయాము. అలాగే 10 నిమిషాల పాటు అలానే స్వామివారిని అయితే చూసుకున్నాం. మనసు అయితే చాలా తృప్తి పడింది. అదే కాకుండా మళ్ళీ అర్లీ మార్నింగ్ కూడా వెళ్ళామన్నమాట, మళ్ళీ స్నానాలు చేసి అంతాను. అలాగ మాకు 2 టైమ్స్ అయింది. మళ్ళీ ఇక్కడ ఉత్సవంలో కూడా చూసాం. స్వామివారిని చూస్తున్నారు కదా, ఎంత కలగా ఉన్నారో. ఆ పూల అలంకరణ అయితే అసలు ఎలా చేస్తారో ఏంటో, కానీ అసలు ఎంత ఓపికో వాళ్ళకి చేసే వాళ్ళకి. చాలా బాగుంటాయి కదా స్వామివారి మాలలు అయితే. నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది అలాగా మనం కూడా నేర్చుకోవాలి, మన ఇంట్లో పూజ గదిలో కూడా వేసుకోవాలని. కానీ అది అవ్వదన్నమాట. ఎందుకంటే స్వామివారికి చేసే వాళ్ళు వేరే ఉంటారనమాట. స్వామివారికి అలా పూలు అల్లడము అక్కడ రూమ్స్లో చూస్తూ ఉన్నాను. పెద్ద పెద్ద మాలలు, అంత పెద్దగా మనం అల్లలేం లేదు, కానీ ఇంత క్యూట్గా చేస్తున్నారు. అసలు పూల హారాలతోనే స్వామివారికి అందం అయితే వచ్చేస్తుంది.
గరుడ వాహనం అనేది మన నార్మల్ మనుషులకే కాదు, దేవతలకే కాదు, రాక్షసులు కూడా ఎంతో ఇష్టంతో చూస్తారనమాట. అందరికీ ఇష్టం అనమాట గరుడ వాహనం అనేది. నేను కూడా ఏదో పెద్దవాళ్ళు చెప్తే విన్నాను అనమాట. అది దేవతలు, యక్షులు అందరికీ ఇష్టం అనమాట గరుడ వాహనం అనేది. అందరూ చూడొచ్చు అంట. అంటే కొన్నిటికి కొన్ని నియమాలు అయితే ఉంటాయి, కానీ గరుడ వాహనానికి అలా కాదనమాట. అందరూ చూడొచ్చు అనమాట. దేవతలు, రాక్షసులు అవి అందరికీ అందరూ చూడొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు పెద్దవాళ్ళు. అలాంటి గరుడ వాహనం రోజు మేము వెళ్ళామన్నమాట. బ్రహ్మోత్సవాలు అనేవి ఒక్కరోజు ఒక్కొక్క ఉత్సవం అయితే జరుగుతుంది. మేము వెళ్ళింది వచ్చి గరుడ వాహనం రోజు వెళ్ళాము. లాస్ట్ ఇయర్ అయితే మోహిని ఉత్సవం రోజు వెళ్ళామన్నమాట. ఆ రోజు మా చిన్నోడు బర్త్డే కూడా, మా జూహిట్ బర్త్డే కూడా అక్కడే చేసాము. లాస్ట్ ఇయర్ కేక్ కటింగ్ కూడా అక్కడే చేసాము. ఇయర్ అయితే ఇంకా బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత పడిందనమాట. ఈ నెల March 17 అనమాట మా చిన్నోడు బర్త్డే. బ్రహ్మోత్సవాలు అయిపోతాయి, లేకపోతే అలా బడున్నట్టు అయింటే కరెక్ట్ బర్త్డే రోజే వెళ్ళి కేక్ కటింగ్ అయితే చేసేవాళ్ళము. ఇంకా అక్కడంతా చూసుకొని వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇంకా వీళ్ళైతే ఇంకా అలాగ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. బాగా అలసిపోయాము తిరిగి. ఆ లైటింగ్స్లోను ఆ సౌండ్స్లో ఇంకేం నిద్ర వస్తుంది చెప్పండి. ఇంకా అలా జస్ట్ అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా మార్నింగే బయలుదేరిపోవాలి, తొందరగా షాపింగ్ కంప్లీట్ చేయండి అంటే ఆ టైంలో వెళ్ళేసి మొత్తం అంతా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ వస్తూ ఇంకా టెంపుల్లోకి వెళ్దామని రిటర్న్ వెళ్తూ ఉంటే ఇక్కడ మాకు ఒకటైతే కనిపించాయి, అందుకోసమే ఆగాము. మా పక్కన చూస్తున్నట్టయితే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మా అన్నయ్య అదే చెప్తున్నాడంటే, హాయ్ ఫ్రెండ్స్, మేము అక్కడే లేపించుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్ అని చెప్తూ ఉన్నారు. అసలు అప్పుడు టైం ఎంత అయింది తెలుసా? మా షాపింగ్ అంతా అయిపోయి ఉత్సవం అంటే చూసుకొని వచ్చి తినేపటికి చూడండి టైం అయితే చాలా టైం అయిపోయింది, ఓవర్ అయిపోయింది టైము. ఇంకా అంతే కదండి, బయటకు వెళ్తే ఇంకేం పడుకుంటాం. చూడండి 12:45 అయిపోయింది అనమాట టైము, మిడ్నైట్ 12:45. అప్పుడు మేము ఇంకా మా షాపింగ్ అయిపోలేదు, ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఫైనల్ అనమాట, ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇక్కడ రాగి కడియాలు అయితే చేస్తున్నారు. అందుకే ఇంకా మా అన్నయ్య అయితే వేయించుకుందామని చెప్పేసి మా వారు మా ఆయన ఇంకా మాట్లాడుకొని వాళ్ళైతే అక్కడ రెడీ చేయించుకుంటున్నారు. అంటే మనం ఏం రాయమంటే నేమ్, లేకపోతే దేవుడిది ఏదైనా నామం కానీ ఏదైనా మనం చెప్పిండేది రాసేసి ఇస్తారనమాట. చాలా మంచిది కదా రాగి కడియాలు, వేడిని అయితే తగ్గిస్తాయి. మా అన్నయ్యకి మా వారికి కోర్స్ నాకు కూడా వేడి ఎక్కువ, హీట్ని తగ్గిస్తుంది అని చెప్పేసి వాళ్ళైతే మంచిది హెల్త్కి కూడా అని చెప్పేసి వేయించుకుంటూ ఉన్నారు. అదే ఇక్కడ రెడీ చేస్తున్నారు. ఇతనైతే తిరుపతిలో కూడా ఉంటాడంట. రాజుల గోవింద స్వామివారు ఉంటారు కదా, అక్కడైతే ఉంటాడు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాడు. నేను కూడా ఇతనే రీల్లో చూశాను అనమాట, యూట్యూబ్లో చూశాను, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను అనమాట. జస్ట్ 1 day బ్యాక్ మా ఆయన అయితే పెట్టున్నారు రాక్కడియాలు, అంటే తిరుపతిలో ఇట్లా వేస్తారంట, మంచిది ఈసారి వేయించుకుందాము వెళ్ళినప్పుడు అని అన్నారు. అదేంటో కోయిన్సిడెంట్ ఇక్కడైతే కనిపించారనమాట. అందుకోసమే ఇంకా వీళ్ళైతే వెయిట్ చేసుకున్నారు. మా వారి కడియం అయితే రెడీ అయిపోయింది. కడ చూడండి, మా ఆయన అయితే వెంకట్ నిషా అని రాయించుకున్నారు. మా వారిది నాది పేరు నిషా, ఎవరు వెంకట్ ఎవరు అని అనుకోవద్దండి. ఆయన పేరు వెంకటరాజు కదా, అందులో ఆయనకి ఇష్టమైంది వెంకట్ అనమాట, అదే పెట్టించుకున్నారు. నా పేరులో ఆయనకి షార్ట్ కట్ నిషా అంటే ఇష్టం, ఆయన అలానే పిలుస్తారనమాట. చాలామంది మా ఫ్రెండ్స్ మనీ ఇలా పిలుస్తారు, కానీ ఆయన మాత్రం నన్ను నిషానే పిలుస్తారు. 1 and only పర్సన్ అనమాట నన్ను అలా పిలవడము. మా ఆయన మాత్రమే, అంత మనీ అని పిలుస్తారు, కానీ ఆయన మాత్రం నిషా అని పిలుస్తారనమాట. ఇంకా మేము ఇక్కడ ఇలా కడియాలు చేయించుకునే ఇదిలో ఉంటే ఇక్కడ స్వామివారు అయితే ఊరేగింపు అయిపోయి ఇంకా రిటర్న్ టెంపుల్కి అయితే వస్తూ ఉన్నారనమాట. ఇదేం భాగ్యమో ఏమో కానీ అస్సలు పదే దర్శనం అయితే అవుతుంది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఇంత బాగా జరగడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే ఇన్నిసార్లు స్వామివారి దర్శనము జనాల్లో అలా ఇలా ఉండేది, కానీ ఈసారి బాగా అయిందనమాట ఫ్రీగా. దాదాపు అప్పుడు 1 గంట ఆ టైం అయిపోయిందనమాట స్వామివారు ఊరంతా ఊరేగింపై వచ్చేప్పటికి. ఇంకా అప్పుడు మళ్ళీ ఫైనల్గా స్వామివారికి హారతి అయితే ఇచ్చి ఇంకా గుడిలోకి అయితే తీసుకెళ్తారనమాట. ఇదిగోండి, అసలు చూస్తుంటే కన్నులు పండుగగా ఉందన్నమాట. అసలు ఈసారి మాత్రమే స్వామివారిని ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలన్నమాట ఇలాగ చూడడానికి స్వామివారిని. నేను మనసు చాలా తృప్తిగా ఉంది. ఈసారి మాత్రము చూడాలి, ఆయన మాకు ఇంతటి అదృష్టాన్ని కల్పించాడు.
ఇంకా ఇక్కడ ఫైనల్గా ఇంకా మా అన్నయ్య కడియం కూడా రెడీ అయిపోయింది. మా అన్నయ్య కూడా ఇంక ఇలాగే అన్నయ్య పేరు వదిన పేరు అయితే రాయించుకున్నాడు అనమాట. నవీన్ కుమారి అని చెప్పేసి రాయించుకున్నాడు. ఇంకా దాదాపు మేము ఇంకా లోపలికి వెళ్ళేప్పటికీ 1:30 అలా అయిపోయిందనమాట. ఈ రాగి కడియాలు చేసే అతను వచ్చి టెంపుల్కి ముందరే ఉంటాడనమాట. టెంపుల్ ఫ్రంట్లోనే ఉంటాడు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెళ్ళి అతని దగ్గర అయితే చేయించుకొని వేసుకోండి. చూడండి అక్కడ ఆర్చ్ పక్క ఇక్కడే దగ్గరలోనే ఉంటాడు. అతనికి ఆధారం అయినట్టు ఉంటుంది. మంచిది కూడా హెల్త్కి. రాగి కడియాలు కానీ రాగి చెంబులో వాటర్ వేసుకొని తాగడం ఇవన్నీ హెల్త్కి మంచిది అనమాట. మీరు కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై అయితే చేయండి. ఇంకా ఇదే అండి మేము కదిరికి వెళ్ళిన రోజు వీడియో అయితే. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.